So guys, welcome back to the channel. Hope you guys are doing absolutely great. Obviously మీరు thumbnail చూసి వచ్చి ఉంటారు ఏమైంది ఎందుకు సడన్ గా మాట మాట్లాడుతున్నాం. దేర్ ఇస్ అ రీజన్ లేకుండా నేను ఏం చేయ కాబట్టి దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. ఆ రీజన్స్ అన్ని మీకు చెప్తా. ఐ మీన్ మల్టిపుల్ కాల్స్, థ్రెడ్ కాల్స్, డిఎమ్స్, ఓకే, మీటింగ్స్ ఇవన్నీ అయినాయి విత్ మీ, ఓకే, రిగార్డింగ్ దిస్ హిందుత్వ అండ్ హిందుత్వకి ఆరల్స్ హిందుత్వ కోసం సపోర్ట్ చేస్తూ మాట్లాడే మేము ఆరల్స్ నా లాంటి బ్యాచ్ పీపుల్, ఓకే, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఎఫెక్ట్ చేయడానికి. చాలా మంది ఎనిమీస్, ఆ ఎనిమీస్ ని నేను మీకు ఈరోజు ఎక్స్పోజ్ చేస్తాను. అండ్ ఈ ఎనిమీసే రీజన్స్ అనమాట ఫర్ మీ టు క్విట్ హిందుత్వ. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్రిటికాలిటీ అర్థమవుతుంది వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఓకే, చాలా ఇంపార్టెంట్ టాపిక్. నాట్ జస్ట్ మీ, నా లెక్క చాలా మంది ఎవరైతే అవేర్నెస్ వీడియోస్ చేస్తారో వాళ్ళందరికీ ఇదే ఫేస్ అవ్వచ్చు. సో విషయం ఏంటంటే హిందుత్వ ఆరల్స్ హిందుత్వ కోసం అవేర్నెస్ వీడియోస్ చేసే చాలా మందికి చాలా థ్రెడ్ కాల్స్, హేటెడ్ చాలా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ హిందుత్వకి ఎనిమీస్ చాలా ఎక్కువ. మీకు జస్ట్ ఒక 6 to 8 ఎనిమీస్ ఉన్నారు కేటగిరీస్. ఓకే, ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ చాలా హేట్ చేస్తారు హిందుత్వ. ఆ కేటగిరీ ఆఫ్ పీపుల్ నుంచే థ్రెడ్ కాల్స్, వార్నింగ్స్ ఇవన్నీ మాకు వస్తూ ఉంటాయి. మీకు అది చెప్తా ఇనండి. ఫిఫ్త్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎవరంటే యాంటీ హిందూ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఉదయనిధి స్టాలిన్ ఉన్నాడు. ఆ ఉదయనిధి స్టాలిన్ అతను లేక చాలా మంది లీడర్స్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీలో. ఓకే, వీళ్ళు ఓపెన్ గా హిందూస్ ని హేట్ చేస్తారు. ఓకే, హిందూ గోడ్స్ ని తిడతారు, హిందూ ఆచారాలని దూషిస్తారు. అండ్ కంట్రీలో ఎక్కడ ఏమైనా సరే ఎలాంటి క్లాషెస్ అయినా సరే హిందుత్వ చేసిర్రు, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ వీళ్ళే చేసిర్రు, వీళ్ళ వల్లనే కంట్రీలో అన్స్టెబిలిటీ ఉంది. ఇలాంటి స్టేట్మెంట్లు పాస్ చేసి బ్లేమ్ గేమ్ ఆడతారు. వాళ్ళు చేసిన మాటలు, వాళ్ళు చేసిన లెక్కలు, వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళకి గనవడు. బట్ జస్ట్ మనం ప్రొటెక్ట్ చేసేది, మనము డిఫెండ్ చేసేదే వాళ్ళకు ఒక పెద్ద తప్పులాగా అనిపిస్తుంది. అండ్ వీళ్ళు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హేటర్స్ హిందుత్వకి ఆరల్స్ హిందుత్వ వాదులు. అండ్ వీళ్ళు ఇన్ని గనం చేస్తారు, ఇన్ని గనం మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడేటప్పుడు వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళకి తెలియదు అప్పుడు అరే మనం హిందూస్ మనోభావాలను దెబ్బతీస్తున్నాం అని. బట్ ఎప్పుడైతే మనం డిఫెండ్ చేయడానికి దిగుతామో అప్పుడు చాలా హేట్ చేస్తారు, చాలా హేటెడ్ వస్తుంది ఘోరంగా. సో దే ఆర్ ద ఫస్ట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ హూ హేట్ హిందూ. సెకండ్ కేటగిరీ గురించి చెప్తాం. సెకండ్ కేటగిరీ సెక్యులర్స్. వీళ్ళు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ హిందూ అబ్బాయిని పెట్టి, ఒక ముస్లిం అబ్బాయిని పెట్టి, ముస్లిం వానికి అజాన్ అయింది, అతను లేచి వెళ్ళిపోతాడు. అతనికి రిలీజన్ ఈజ్ అ ఫస్ట్ ప్రియారిటీ. మనకి పక్కకి పూజ సౌండ్ వినిపిస్తే సౌండ్ తగ్గి నాకు డిస్టర్బెన్స్ అవుతుంది అంటాడు. ఆ మైండ్ సెట్, ఆ నెగ్లిజెన్స్ హిందువులకి. మనం ఎంత అవేర్నెస్ చేయడానికి ట్రై చేసినా సరే అరే కాశ్మీర్లో హిందుస్థాన్ ఇట్లా అయ్యిందిరా, రజాకర్ స్టామ్లో ఇట్లా అయ్యిందిరా, కేరళలో ఇట్లా అయ్యిందిరా, ఏపీలో ఇలా అయ్యిందిరా అని ఎంత అవేర్నెస్ వీడియోస్ చేసి దే డోంట్ కేర్. ఆల్ దే కేర్ అబౌట్ ఇస్ ఐపీఎల్, మూవీస్, ఫ్యాన్ వార్స్, అన్వేష్ ఖాన్ ముచ్చట్లు, కాంట్రవర్సీలు గివే కావాలి. ఈ లిటరలీ దే ఆర్ లైక్ ఎంటర్టైన్మెంట్ కి బానిసలు అయిపోయారు ఈ సో కాల్డ్ సెక్యులర్స్. మళ్ళీ బాయ్చారా అని తిరుగుతారు. ఆల్ గుడ్, అట్లా కలిసి తిరగడం, కలిసి బతకడం నేను కూడా బిలీవ్ చేస్తాను. నాకు కూడా చాలా మంది నాన్ హిందూస్ ఉన్నారు నా ఫ్రెండ్ లిస్ట్ లో. బట్ ఒక రిలీజన్ వాళ్ళకి వాడు వాని రిలీజన్ కి అంత వాల్యూ ఇస్తున్నప్పుడు నువ్వు నీ రిలీజన్ కి అంత వాల్యూ ఇవ్వవు. అదే ఇక్కడికి వచ్చిన ప్రాబ్లం. నువ్వు అవేర్ అవ్వాలని చెప్పి పీపుల్ లైక్ మీ ట్రై చేస్తున్నా సరే నువ్వు వినిపించుకోవు. ఎట్లంటే చోల శంఖ ముద్దినట్టు ఉంటుంది కథ. సో ఇలాంటి పీపుల్ వల్ల కూడా ఇండైరెక్ట్లీ దే ఆర్ ఆల్సో హేటర్స్. థర్డ్ కేటగిరీ పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఎవరో చెప్తాను, ఫేక్ క్రిస్టియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫేక్ క్రిస్టియన్స్ అని ఎందుకు అంత పర్టికులర్ గా మెన్షన్ చేసిన అంటే ఎవరైతే కొన్ని డెకేడ్స్ నుంచి స్టాండ్ ఫాలో అవుతారు వాళ్ళు చాలా పీస్ఫుల్ గా బతుకుతారు. బట్ రీసెంట్ ఇయర్స్ లో అయితే రీసెంట్ గా కన్వర్ట్ అయ్యిండు అజయ్ బాబు పాస్టర్ వాళ్ళు, వేరే అలాంటి పాస్టర్స్ వాళ్ళు, ఓకే, 3 years 5 years బ్యాక్ కన్వర్ట్ అయిపోయి వాళ్ళు లిటరలీ హిందుత్వని హేట్ చేయడం, హిందూ గాడ్స్ ని డిఫేమ్ చేయడం, హిందువులను తిట్టడం, ఇవన్నీ మీకు తెలిసింది. ఇవన్నీ మీరు చాలా చూసి ఉంటారు వీడియోస్. వీళ్ళు కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎనిమీ హిందూస్. ఓకే, ఫస్ట్ కేటగిరీ అయిపోయింది, సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ వీళ్ళు వాళ్ళ దేవుడు గొప్ప అని చెప్పుకోవడానికి పాయింట్ ఛాన్స్ లో వెతుక్కుంటారు బ్లేమ్ చేయడానికి హిందువులని. రీసెంట్ గా ఒక పాస్టర్ చచ్చిపోతే కూడా హిందువులను బ్లేమ్ చేయడం అన్నెసరీగా, హిందూ గాడ్స్ ని తిట్టడం, హిందువులను తిట్టడం. వీళ్ళ మీద ఏమైనా మాట్లాడినా వీళ్ళ నుంచి మాకు థ్రెడ్ కాల్స్ కూడా వస్తాయి. అండ్ వీళ్ళు కాకుండా ఫోర్త్ కేటగిరీ ఉన్నారు. వాళ్ళు కూడా హిందువులే కానీ వాళ్ళు హిందుత్వకు ఆపోజిట్. ఎవరు ఇలా అంటావా, జై భీమ్ బ్యాచ్. అంబేద్కర్ గారి పేరు అడ్డం పెట్టుకొని అంబేద్కర్ ఎప్పుడు హేట్ చేయలేరు, హిందుత్వం ఎప్పుడు హేట్ చేయలేడు. హీ వాస్ ఆల్ అగేన్స్ట్ క్యాస్ట్ సిస్టమ్. ఆ క్యాస్ట్ సిస్టమ్ ని అంబేద్కర్ గారే కాదు, అంబేద్కర్ తర్వాత కూడా చాలా మంది వచ్చి ఎంతో ఫైట్ చేస్తున్నారు, ఇంకా ఫైట్ చేస్తారు పీపుల్, లీడర్స్. బట్ పీపుల్ వదులుకోవట్లేరు. పీపుల్ ఎందుకు వదులుకోవట్లేరు? వాళ్ళ మైండ్ లో నుంచి క్యాస్ట్ సిస్టమ్ అంటే క్యాస్ట్ సిస్టమ్ పొలిటికల్ లీడర్స్ ఆడే గేమ్ వాళ్ళు నడిపిస్తారు. మన అమాయక ప్రజలు దాంట్లో పడి నడుస్తున్నారు. ఈ అంబేద్కర్ గారి పేరు అడ్డం పెట్టుకొని హిందూ గాడ్స్ ని, హిందువులని దూషించడం వీళ్ళ పని. వీళ్ళు కూడా బిగ్గెస్ట్ హేటర్స్ హిందూస్ కి. అంబేద్కర్ గారి పేరు తీసుకొచ్చి రాముని పేరుతో కలుపుతారు. ఒక దేవుడికి, ఒక సామాన్య మనిషికి, హైలీ ఎడ్యుకేటెడ్ మనిషికి తేడా లేదు. వాళ్ళు అట్లా చేస్తున్నారు లిటరల్లీ. ఓకే, రీసెంట్ గా కూడా చాలా వీడియోస్ చూసి ఉంటారు. ఒక పర్సన్ వచ్చి నువ్వు జై భీమ్ అంటేనే ఇక్కడ షాప్ పెట్టుకోవాలని చెప్పేసి షాప్ అతను
ఎందుకు ఫోర్స్ చేస్తారంటే అతని షాప్ లో రాముంది బొమ్మ ఉన్నాడు. సో వీళ్ళు కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ చాలా హెడ్ చేస్తారు. వీళ్ళు పొలిటికల్ పార్టీస్ ఓట్ బ్యాంక్ కోసం వీళ్ళని అంతా మ్యానిపులేట్ చేస్తారు. అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళ లాంటి వాళ్ళు అంబేద్కర్ వాదులు మనం అందరం ఒకటి అని చెప్పేసి. బట్ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే అంబేద్కర్ గారు ఇండియా పార్టీ చాలా అపోజ్ ఉండే. ఆ పార్టీషన్ ఎందువల్ల అయింది, ఏ రిలీజన్ వల్ల అయింది, వాళ్ళకు కూడా చాలా అపోజ్ ఉండే. వీళ్ళది కేర్ చేయరు. రియల్ గా వీళ్ళు అంబేద్కర్ వాదులై అంబేద్కర్ గురించి పట్టించుకోవడం అంటే వీళ్ళు అంబేద్కర్ ఇంటెన్షన్స్ పట్టించుకుంటుండే. అంబేద్కర్ వాజ్ ఆల్ అగేన్స్ట్ క్యాస్ట్. అయినా హిందుత్వ వదిలేసినా సరే బౌద్ధిజంలోకి వెళ్ళిండు. బౌద్ధిజం ఇస్ క్లోజర్ రిలీజన్ హిందూ, అందులోకి వెళ్ళిండు. బట్ వీళ్ళకి అవన్నీ పట్టలేదు. వీళ్ళు అంబేద్కర్ గారి పేరు అడ్డం పెట్టుకొని హిందువులను దూషించడం కూడా వీళ్ళు కూడా విక్టిమ్ కార్డ్ ఆడేసి క్యాస్ట్ సిస్టమ్ అని వీళ్ళు విక్టిమ్ కార్డ్ ఆడేసి వీళ్ళు హిందువులను దూషించడానికి ప్రతి ఒక్క పాయింట్ లో రీజన్ వెతుకుంటారు. ప్రతి ఒక్క పాయింట్ వీళ్ళు కూడా తక్కువ హేట్ చేయరు హిందూస్ ని, హిందుత్వవాదులను. వీళ్ళు కూడా లిటరల్లీ ఎనిమీస్ అన్నట్టే ట్రీట్ చేస్తారు హిందువులను. అండ్ ఫిఫ్త్ కేటగిరీ ఆఫ్ పీపుల్ లిబరల్స్. వీళ్ళు కూడా సెక్యులర్ పీపుల్ లెక్కనే ఇండైరెక్ట్లీ ఎనిమీసే. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లుంటే మేము హైలీ ఎడ్యుకేటెడ్, మేము హైలీ సొఫిస్టికేటెడ్ యాక్టర్లు, బాలీవుడ్, టాలీవుడ్. ఎట్లా అంటే లోకంలో, గ్లోబ్ లో, ఎర్త్ మీద ఏ మూలకి ఏదేమైనా సరే వీళ్ళు స్టోరీలు పెడతారు, మెన్షన్ చేస్తారు, పాపం దాని గురించి మాట్లాడతారు, ట్వీట్లు వేస్తారు. అదే మన ఓన్ కంట్రీలో మన ఓన్ పీపుల్ గురించి మాట్లాడితే, మన హిందువుల గురించి ఆర్ఎల్స్ ఏం మాట్లాడమన్నా సరే ఓన్ కంట్రీ గురించి మాట్లాడితే వీళ్ళకి చీప్ గా అనిపిస్తాం. వీళ్ళ కన్నాలు అరే వీళ్ళేంద్ర ఇట్లా చీప్ గా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళకి ఏం అవసరం రా, ఎడ్యుకేటెడ్ గా ఉండాలి, లోకంలో అందరు ఒకటే అన్నట్టు వీళ్ళు ఈ లిబరల్స్ ఈ భావంతో ఉండడం వల్ల మన మీద అయ్యే మన అత్యాచారం చెప్పినా కూడా వీళ్ళు పట్టించుకోరు. వీళ్ళు కూడా ఇండైరెక్ట్లీ ఎనిమీసే. ఫర్ ఎగ్జాంపుల్ గాజా మీద అటాక్ అయితే అంతమంది స్టోరీలు పెట్టారు. పెహల్గాం మీద మాట్లాడమంటే ఎవరు మాట్లాడారు, సీజ్ ఫైర్ అయినప్పుడు వచ్చి మాట్లాడారు మళ్ళీ. బట్ పెహల్గాం మీద స్టోరీలు ఎవరు పెట్టలేరు ఎక్కువ. అది ఇట్లాంటి లిబరల్స్ కూడా ఏం తక్కువ కాదు. దే ఆర్ ఆల్సో హేటర్స్ ఆఫ్ హిందుత్వ. లిటరల్లీ ఇంతమంది హేటర్స్ ఉన్నారు. మీరు అయిపోయి కాదు, ఇంకా 2 కేటగిరీస్ ఉన్నాయి చెప్తాయి. యాంటీ నేషనలిస్ట్. ఎవరు యాంటీ నేషనలిస్ట్ అంటే కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఒక పార్టీ లీడర్ ఎవరో ఒక అతను రీసెంట్ గా అంటాడు అనమాట, మేము పాకిస్తాన్ ని ప్రేమిస్తాం. వీళ్ళు ఎట్లా అంటే ఇండియాలో ఉంటూ ఫ్రీ ఫుడ్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఈ బెనిఫిట్స్ అన్ని ఎత్తుతూ కాలేజీల్లో పోయి జై పాకిస్తాన్, జై పాకిస్తాన్, పాకిస్తాన్ జిందాబాద్ అనే రకం వీళ్ళు. మళ్ళీ అదే నోడుతో హిందుత్వం అనేది టెర్రరిజం అంటారు. అండ్ వాళ్ళు ఇంత ఓపెన్ గా వచ్చి మాట్లాడడము, ఇంత ఓపెన్ గా యాంటీ స్టేట్మెంట్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ చాలా ఎక్కువ మన భారతదేశంలో ఫ్రీడమ్. అది కూడా ఇలాంటి యాంటీనర్లకి, లిబరల్స్ కి, సెక్యులర్స్ కి, ఫేక్ పాస్టర్స్ కి, వీళ్ళందరికీ చాలా ఎక్కువ, వీళ్ళు చాలా ఘోరంగా యూజ్ చేస్తారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని. యూజ్ చేసి ఇష్టం వచ్చి దూషిస్తారు. భారతదేశంలో ఉంటూ తింటూ ఇక్కడ మట్టి మీదే బతుకుతూ పాకిస్తాన్ జిందాబాద్ అని అంటుంటే వీళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్ హేటర్స్ హిందుత్వం. ఇంకో కేటగిరీ ఉంది చెప్తా, ఫెమినిస్టులు కూడా ఓకే. ఇంతమంది 6 కేటగిరీస్ వీళ్ళంతా బిగ్ పీపుల్ అన్నమాట, బిగ్ షాట్స్. ఈ 6 కేటగిరీ ఆఫ్ పీపుల్స్ అన్ని బిగ్ కేటగిరీస్. వీళ్ళందరూ చాలా బల్క్ లో ఉంటారు. వీళ్ళందరూ హిందుత్వాన్ని హేట్ చేయడమే వీళ్ళ సంగతి అన్నట్టు ఉంటది. ఒక చిన్న మైన్యూట్ కేటగిరీ చూపిస్తా, వాళ్ళు ఎవరో కాదు ఫెమినిస్టులు డ్రెస్ల కోసం కొట్లాడతారు. లిటరల్లీ డ్రెస్ల కోసం కొట్లాడుతూ ఏమంటారు అంటే మన కల్చరు, హిందుత్వ కల్చరు లేడీస్ ని తొక్కేసింది, లేడీస్ ని ఎదగనిదు, లేడీస్ బానిసలు అవ్వడానికి కారణం హిందుత్వనే, మన హిందుత్వ కల్చరే అని చెప్పి చాలా ఘోరంగా విషయం కక్కుతారు. మళ్ళీ ఇదే ఫెమినిస్ట్లకి ముస్లిమ్స్ వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళ లేడీస్ ఎంత స్ట్రిక్ట్ గా పెడతారు ఆ జూడరీలు. హిందుత్వ బట్టలు, చిన్న బట్టలు వేసుకొని తిరగడానికి వాళ్ళకి అడ్డం పడుతుంది, కల్చర్ అడ్డం పడుతుంది అని చెప్పేసి కల్చర్ ని కుల్లా హేట్ చేస్తారు. కుల్లా బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే తేజస్వి అన్మోల్. రీసెంట్ ఈ ఫేక్ ఫెమినిస్టులు కూడా డైరెక్ట్లీ హేట్ చేస్తారు హిందుత్వని, ఎవరు హిందుత్వవాదులు. ఆ మాట అన్నది తేజస్వి అన్మోల్. హిందుత్వవాదులు రౌడిజం లా బిహేవ్ చేస్తారు, పోయి చెక్ చేసుకో. సో వీళ్ళు కూడా హీటర్సే కానీ మైన్యూట్ కేటగిరీ. ఇంకో లాస్ట్ కేటగిరీ ఆఫ్ హీటర్స్ ఉన్నారు, వాళ్ళ గురించి చెప్తా ఇను. అండ్ ఈ హీటర్స్ ఎవరో కాదు, మన ఇంటర్నల్ హీటర్స్, ఫేక్ బాబాస్. రీసెంట్ గా కొంతమంది లేడీస్ ఇట్లా వచ్చారు కదా, మాకు దేవుళ్ళు వస్తారు, మేము పోసెస్ అవుతామా అని చెప్పి. వీళ్ళు 1 నెంబర్ చిల్లర్ గాను. వీళ్ళు కూడా స్మాల్ కేటగిరీ ఏం లేరు. వీళ్ళు మంచిగానే ఉన్నారు, అచ్చాకాసా ఉన్నారు. ఫేక్ బాబాలు, ఫేక్ పీపుల్. హిందుత్వ మీద పీపుల్ కి నమ్మకం పెరుగుతుందనగా ఇలాంటి బాబాలు ఎంట్రీ ఇచ్చేస్తారు. వచ్చి కుదిరినంత వరకు క్యాష్ చేసుకుని వెళ్ళిపోదాం అని. ఫర్ ఎగ్జాంపుల్ అఘోరి, ఆ లేడీస్ వచ్చి మాకు దేవుళ్ళు అని చెప్పి యాక్టింగ్ చేయడం. ఇంకా చాలా పెద్దలు చాలా మంది ఉన్నారు. ఓకే, వీళ్ళందరూ టైంకి ఇట్లా ఈ టైంకి వస్తారు. మనం ఒక దుక్కు కాపాడుతున్నాము, పేరు మంచిగా చేస్తున్నాము, వీఆర్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ పీపుల్, రేజ్ అవేర్నెస్, పీపుల్ ఎడ్యుకేట్ అవుతున్నారు, వాళ్ళకి నమ్మకం పెరుగుతుంది దేవుళ్ళ మీద అనేసరికి కొడుకులు ఎంట్రీ ఇచ్చేసి వీళ్ళేమో చేసే వల్గర్ యాక్ట్స్, ఓకే, సెక్షువల్ వీడియోస్ బయట పడ్డము, వీళ్ళు చేసి ఇవన్నిటి వల్ల
మళ్ళీ హిందుత్వం మీద బురద చల్లినట్టు అయిపోతుంది. సనాతన ధర్మంని సర్కస్ చేసేస్తారు వీళ్ళు. డివోషన్, దేవుళ్ళకున్న భక్తిని ఒక మసాలా కాంటెంట్ లెక్క దొరికిపోతారు వీడియోస్లలో. సో టోటల్ 8 కేటగిరీ ఆఫ్ పీపుల్. ఇంతమంది ఉన్నారు హేటర్స్ హిందుత్వకి. యాంటీ హిందూస్, సెక్యులర్స్, ఫేక్ పాస్టర్స్, జై భీమ్ బ్యాచ్, లిబరల్స్, ఫెమినిస్ట్, యాంటీ నేషనలిస్ట్, పాకిస్తాన్ వాదులు, ఫెమినిస్ట్, ఫేక్ బాబాస్. 8 కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వీళ్ళందరూ హిందూస్ ని క్లియర్ కట్ గా హేట్ చేయడం, హిందుత్వాన్ని హేట్ చేయడం వీళ్ళ పని, ఓవరాల్ పని. ఇప్పుడు ఓవరాల్ గా ఆలోచించు, ఇంతమందితో కొట్లాడతాం రా మేము, ఇంతమందికి ఆన్సర్ ఇస్తాము, రీల్స్ తురుగా, యూట్యూబ్ వీడియోస్ తురుగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఇంకా మేము ఎవరం ఎప్పుడు హేట్ చేయం వాళ్ళని. వాళ్ళు అన్నదానికి, వాళ్ళు మాట్లాడేదానికి, వాళ్ళు దూషించేదానికి మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తేనే మాకు ఇంత హేట్రెడ్, ఇలాంటి థ్రెట్ కాల్స్, వార్నింగ్స్ ఇవన్నీ వస్తున్నాయి. అయినా సరే మేము మాట్లాడతాం. ఓకే, అయినా సరే అది రిస్క్ ఫ్యాక్టర్ అయినా తెలిసి కూడా మేము చాలా జాగ్రత్తగా ఎవరు హర్ట్ కాకుండా మాట్లాడతాం. ఏమొస్తుంది చెప్పు, ఇప్పుడు ఇవన్నీ మేము చేస్తున్నాం, మాకు ఏమొస్తుంది చెప్పు, ఇవన్నీ చేస్తే ఏం రాదురా. మీరు అనుకుంటారా, అరే ఇలా ఒక పార్టీ మెంబర్ కాదురా, పార్టీ మెంబర్ కాదు. మీకు కావాలంటే వచ్చి బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వమంటే బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తా, ఎవడన్నా ఫండ్స్ వేసిర్రా అని, లేదా ఫోన్ ఇచ్చేస్తా, వెతుక్కోరు. నాకేందా పార్టీతో సంబంధం. చాలా మంది ఇంకా ఎట్లా తిరుగుతారు తెలుసు, సరే నువ్వు చదువుకున్నావు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, నీకు ఎందుకురా ఇవన్నీ, రిలీజన్ గురించి అన్ఎడ్యుకేటెడ్ లెక్క బిహేవ్ చేస్తూ అంటారు. అన్నెసరీ హేటెడ్. మా ఫ్యామిలీ నుంచి, మా ఫ్రెండ్స్ నుంచి, ఆన్లైన్ లో ఇంత మంది 8 కేటగిరీ ఆఫ్ పీపుల్స్ నుంచి ఇంత హేటెడ్ మాకు. మరి వీళ్ళందరిని అపోజ్ చేసి, వీళ్ళ గురించి మాట్లాడే, వీళ్ళని ఎక్స్పోజ్ చేసి, వీళ్ళు మాట్లాడే తప్పు ఇది కాదు, ఇది లెక్క అని చెప్పి మేము జస్ట్ ఎక్స్ప్లెనేషన్ పాటిస్తేనే మాకు ఇంత హేటెడ్. ఏ వీడియోలో ఎప్పుడు ఎవరిని ఎక్కడ దూషించలేదు, కానీ అయినా సరే మాకు ఇంత హేటెడ్ ఉంటుంది. ఇవంతా హేటెడ్ తీసుకొని కూడా ఈ వీడియోస్ అన్ని చేయడం, మీకు అవేర్ చేయడం, ఇవన్నీ ఎందుకు చేస్తాం? ఏమొస్తుంది మాకు అడుగుతాను, ఏమొస్తుంది? ఏం రాదురా, ఏం రాదు. లిటరల్లీ జస్ట్ ఏంటంటే మన సిచ్యువేషన్కి అవేర్ అవుతారు, మీరు ఎడ్యుకేట్ అవుతారు, మీరు కొంచెం అలర్ట్ అవుతారు అని చెప్పి చేస్తాం. అండ్ మీకు ఇది ఎప్పుడు చేసినా సరే, ఐ నెవర్ లైక్, నేను ఎప్పుడు ఈ దేవుని అడ్డం పెట్టుకొని ఫాలో కొట్టు అది చేసి నేను ఎప్పుడు అడగలే. ఎప్పుడు ఒకటే వీడియో అడుగుతా. ఎప్పుడైనా ఇట్లా హిందూస్ మీద అవేర్నెస్ వీడియోస్ ఏమైనా చేస్తే మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తా, గైస్ కుదిరినంత వరకు వీడియో షేర్ చేయండి. ఎప్పుడైనా నిన్న సబ్స్క్రైబ్ అని చెప్పి ఇట్లా అడుగుంటే చెప్పండి. ప్రతి ఇట్లా హిందుత్వం మీద వీడియోస్ క్లియర్గా ఒకటే రిక్వెస్ట్ చేస్తా, గైస్ అందరికీ అవేర్ కావాలి, ప్లీజ్ ఈ వీడియో షేర్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. అది ఎప్పుడు కాలే వెన్ ఎవర్ ఐ డూ సచ్ వీడియోస్ దానికి రీచ్ ఉండదు. లిటరల్లీ సపోర్ట్ రాదురా హిందూస్ నుంచి. ఇంత మందితో కొట్లాడుతున్నాము, జస్ట్ హిందూస్ ఒకటే రిక్వెస్ట్, జస్ట్ వీడియో షేర్ చేయండి రా. చేయనప్పుడు మేము ఇంత అవేర్నెస్ చేసి, మేము ఇంత కష్టపడి, ఇంత కొట్లాడి అవేర్నెస్ వీడియోస్ చేస్తే మాకు లాభం ఏంది? కావాలంటే ఈ వీడియో మీద మానిటైజేషన్ కూడా ఆఫ్ చేస్తాం. జస్ట్ ఏంటంటే ఈ వీడియో మీరు కుదిరినంత వరకు షేర్ చేయండి, అర్థమైపోతుంది. ఓకే, మీరు ఎంతమంది నిజంగా ఇంట్రెస్ట్ తో ఈ వీడియో చూస్తున్నారో, క్రిటికాలిటీ అర్థం చేసుకున్నారు. నాకు తెలుసు ఈ వీడియోస్ కూడా రావు వ్యూస్. ఇంతమంది హేట్ చేస్తారు హిందూస్, ఇన్ని కేటగిరీ ఆఫ్ పీపుల్స్ ఇంత క్లియర్ కట్ గా చెప్పిన చూస్తే ఎంతమంది అవేర్నెస్ కోసం ఈ వీడియో షేర్ చేస్తారు. సో అదే పాయింట్ అనమాట. ఇంత మంత్రం కొట్లాడి, ఇంత హేటెడ్ తీసుకొని అవసరమా అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఓకే, మా ఇంట్లో కూడా, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా, మా ఫ్రెండ్స్ కూడా ఓకే అంటారు అనమాట, అరే అవసరమా రా, చదువుకున్నాను నువ్వు, నీకు ఎందుకు రా ఇవన్నీ అని చెప్పి. ఇవన్నీ నేను ఎందుకు చేస్తా అంటే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, మన మీద అయిన అటాక్స్ అయినా సరే, వాట్స్ ఎవర్, అది పబ్లిక్ హిందువులు చాలా ఈజీగా మర్చిపోతారు. అది మర్చిపోవద్దురా అని చెప్పి నేను ఎప్పటికప్పుడుకి మిమ్మల్ని రిమైండ్ చేస్తుంటా, అవేర్ చేస్తుంటా, సో దట్ మనం కొంచెం ఏమైనా యూనిటీ తెచ్చుకుంటే చాలు రాబోయే అని. అదొక్కటే అజెండా, ఇంకేం లేదు. బట్ నెవర్, ఎప్పుడు రాదు మీ నుంచి సపోర్ట్ అసలు రాదు. మోర్ ఓవర్ వీళ్ళ నుంచి హేటెడ్, 8 కేటగిరీస్ ఎవరైతే చెప్పినో వీళ్ళ నుంచి హేటెడ్ మాత్రం భర్పూర్గా వస్తుంది. బట్ మీ నుంచి సపోర్ట్ మాత్రం చాలా స్మాల్ అమౌంట్. సో ఇవన్నీ చూసుకొని ఐ వాజ్ లైక్, ఆపేద్దామా ఈ ఫైట్, ఇంకెందుకు అనిపించింది నిజం. సో అందుకనే ఫ్యూచర్ లో రిలీజియస్ ఓరియంటెడ్ వీడియోస్ ఆపేస్తా, రియాలిటీ ఓరియంటెడ్ వీడియోస్ నడిపి, ఈ దేశంలో ఏమవుతుంది, ఆ దేశంలో ఏమవుతుంది, అండ్ ఇంకోటి రోస్టింగ్ వీడియోస్ నడిపిస్తా. బట్ మీకు చెప్పిన ఈ రీజన్స్, ఒక నంబర్ ఆఫ్ ఎనిమీస్ ఎక్కువ, సపోర్ట్ ఉల్టా అందరితోని హేట్ తీసుకోవాలి, ఇవన్నీ చూసుకొని ఐ వాజ్ లైక్ ఈ డిసిజన్కి వచ్చిన, ఐఎమ్ క్విటింగ్ హిందుత్వ అని. సో అది మ్యాటర్. ఎనీవేస్ నాకు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి ఫైటింగ్ ఫర్ హిందుత్వ. ఓకే, చాలా మంది చాలా గ్రూప్ అప్ అయి నాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకు కూడా. అండ్ మీరు కూడా ఒకటి సబ్స్క్రైబర్స్ నాకు సపోర్ట్ చేస్తారు, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఏడికి వెళ్ళా నేను ఉంటా, బట్ ఏంటంటే నా కాంటెంట్ కేటగిరీ చేంజ్ చేస్తా. సో అది ఈ వీడియో. ఓకే, హోప్ యూ గైస్ అండర్స్టాండ్. ఇంకా నేను మాట్లాడాల్సింది ఏం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.